బెంగళూరు రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది. ఎన్నో ట్విస్టులు, మరెన్నో జలకులు, ఎన్నో పర్ఫార్మెన్స్లు, పోలీసులకు క్లారిటీలు వేరేసి ఈ వ్యవహారం అటు ఇండస్ట్రీలోనూ ఇటు బయట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో పోలీసులు ఇప్పటికే చాలా మంది బ్లడ్ శాంపిల్స్ తీసుకుని పరీక్షలకు పంపించడం జరిగింది. అయితే ఆ పార్టీలో 13 మంది మహిళలను క్వీన్ పిన్ ఏర్పాటు చేసినట్లు బలమైన పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ 13 మంది మహిళల వివరాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు. బెంగళూరు పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులు అని సంబోధిస్తూ కేసు నమోదు చేశారని అంటున్నారు. ఇక బెంగళూరు రేవ్ పార్టీలో ఈ 13 మంది మహిళల అతిథులను రేవ్ పార్టీకి వచ్చిన వారిని ఎంటర్టైన్ చేసేందుకు తీసుకెళ్లారని, అందుకోసం వారికి భారీ మొత్తంలో డబ్బులు చెల్లించారని చెప్తున్నారు. ఈ పార్టీకి హాజరైన మహిళల్లో ఒకిద్దరు పేర్లు మాత్రమే తెరపైకొచ్చాయి. కానీ మిగిలిన వారు అంత ఫేమస్ పర్సనాలిటీలు కాదని, అందుకే గుర్తించడం కష్టమైందని చెప్తున్నారు. అయితే ఈ బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన విషయం హల్చల్ చేయడం, అందులోనూ హేమ పేరు వినిపించడంతో ఆమె ఒక వీడియోను వదిలిపెట్టిన సంగతి తెలిసిందే. తాను ఆ పార్టీలో నేనని, హైదరాబాద్ లో మరో చోట చిల్ అవుతున్నట్లు ఆమె వెల్లడించారు. అయితే వీడియో అనంతరం ఆమె అటెండెన్స్ పై బెంగళూరు పోలీసులు క్లారిటీ కూడా ఇచ్చారు. అదలా ఉంటే మరోవైపు ఈ 13 మంది మహిళల గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. వాళ్ళెవరు, ఎక్కడి నుంచి వచ్చారు అనేది అయితే ఇక్కడ ఇంకో చర్చ కూడా తెరపైకి వినిపిస్తోంది. అదేంటంటే అతిథులను అలరించడానికి 13 మంది మహిళలు ఆ పార్టీకి వెళ్లారని, దీనికోసం వారికి ఆ పార్టీ నిర్వాహకులు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారంటూ వస్తున్న వార్తలు మాత్రం వైరల్ గా మారాయి.